జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం సంపన్నుల గురించి మాట్లాడదాం. అంటే డబ్బు సంపాదించి ఎకరాల భూమి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. కేవలం హిందువుల గురించే. మళ్ళీ ఇప్పుడు చూసాము మంచు ఫ్యామిలీస్. మోహన్ బాబు గారు కోట్లకు అధిపతి. తను సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వివిధ క్యారెక్టర్స్ వేసి తను అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర వేసుకున్నారు. అట్లాంటి వ్యక్తి ఇంట్లో డబ్బు కోసం లేదా ఇంకా ఏ ఇతర విషయాల కోసము గొడవలు జరుగుతున్నాయి. అతను ఒక్కనే అని అనట్లేదు. భారతదేశంలో ఉన్న హిందువులు డబ్బే ముఖ్యమని సంపాదించి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్న వారందరికీ చెప్తున్నా, డబ్బు సంపాదించండి. మీకు సరిపోయేంత, మీ పిల్లలకి కొద్దిపాటి సరిపోయేంత, అంటే పిల్లల్ని చదివించేంత వరకు, వాళ్ళని ప్రయోజకులను చేసేంత వరకు సంపాదించండి. వాళ్ళ చదువులకి, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా కోర్సెస్ నేర్పించడానికి. ఇక్కడ చూస్తే ఇద్దరు పిల్లల్ని చాలా బాగా ఒక రేంజ్లో తీసుకెళ్ళి చూపించారు. కానీ ఆఖరికి మద్యపానంకి బానిసలైనట్టుగా కనిపించిన పిల్లల్ని చూస్తుంటే, అంతగానం సంపాదించి నీ పిల్లల్ని నువ్వు ఏ స్థాయిలో పెట్టావు? వారికి బౌన్సర్స్ కావాలి అంటే వాళ్ళ సొంతంగా అడుగులు వేయలేరు, వాళ్ళ సొంతంగా ఒక దగ్గరికి వెళ్ళలేరు. ఎప్పుడు సెక్యూరిటీ ఉండాలా, ప్రాణ భయంతో బతకాల. అంత డబ్బు సంపాదించడం ద్వారా వారికి సంతోషం ఉందా? సంతోషంని కొనుక్కోలేము. కోట్ల రూపాయల ఆస్తి ఉంటే రాదు, ప్రాపర్టీలు ఉంటే రాదు. సంతోషం అనేది 3 పూటలు కుటుంబంతో హ్యాపీగా ఉన్నదే తిని బ్రతుకుతే అది సంతోషం. హిందువులారా, మీరు సంపాదించోదని మిమ్మల్ని నేను అనట్లేదు. సంపాదించండి, పిల్లలకి బ్రతికే పద్ధతి కూడా నేర్పియండి. ఎంత సంపాదించి ఏం లాభం? పిల్లలు డ్రగ్స్కి లేదా వెలసాలకి, జల్సాలకి డబ్బులు వాళ్ళకి ఇష్టానుసారంగా ఖర్చు పెడుతుంటే మీరు ఏమనలేని పరిస్థితి. పిల్లలకి హిందువులం, అసలు హిందువు అంటే ఎవరు, అసలు మనం హిందువులం, మనని ఎవరు ఎలా సర్టిఫైడ్ చేయాలా, మనం హిందువులం అంటే ఎలా అన్న ఒక చిన్నపాటి జ్ఞానం కూడా ఇవ్వట్లేదు. ఒక విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం ప్రతి సంవత్సరం మాంకాలమ్మకి బోనాలు అర్పిస్తాం. ఈ బోనాలు అమ్మవారికి ఎందుకు సమర్పిస్తున్నాం, కారణం ఏంది అని బోనం ఎత్తుకున్న మహిళలను అడిగితే, మా అమ్మ చేసింది, మా పూర్వీకులు చేసారు, మేము చేస్తున్నాం అనే సమాధానం మన హిందువుల దగ్గర నుంచి వస్తుంది. కానీ అది కాదు కదా సమాధానం. బోనం ఎందుకు సమర్పిస్తున్నాం? అమ్మవారిని శాంతింపజేయడానికి. అమ్మవారు మనందరికీ ఆయువు, ఆరోగ్యం మరియు సంపద అన్నీ కలగాలని ఆశీర్వదించమని ఇది చెప్తారా? లేదు. బోనం ఇలా తయారు చేయాలా, అలా తయారు చేయాలా, ఏం చేయాలి, బోనం ఎలా చేస్తున్నాం అనేది నేర్చుకోవడానికే సమయం లేదు. మళ్ళీ ఆ బోనాన్ని ఎందుకు సమర్పిస్తున్నామో తెలియదు. ఇవి నేర్పియాలి కదండి మన ఇంట్లో. మన హిందువులు రాను ట్రెడిషనల్ లైఫ్ అంటూ మన సనాతన ధర్మంలో చేసే ప్రతి పనిని నెగ్లెన్సీ చేస్తూ మనం చేయాల్సినవి చేయకుండా మన ఫ్యూచర్ పిల్లలకి నేర్పించలేకపోయే స్థితి మనం ఏర్పరచుకుంటున్నాం. నా వీడియోలో మీకు కొత్త రకమైన సబ్జెక్టే కనిపిస్తుంది. ఆ వీడియోస్ తీయడానికి కారణం కూడా ఉన్నాయి. ఆ కారణాలు వెతుక్కోవచ్చు మీరు. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మంచు ఫ్యామిలీ అని కాదు, అల్లు వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, నాగార్జున ఫ్యామిలీ అని కాదు. వాళ్ళంతా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు నటన చేస్తే వాళ్ళకు మనం ట్యాక్స్ కడుతున్నాం, టికెట్ రూపాన ట్యాక్స్ కడుతున్నాం. వాళ్ళని నటనని బేష్ అనండి, ఓకే. కానీ నేను అతనికి ఫ్యాను, నేను ఆ రోజు ఇలా చేస్తా, ఈరోజు ఇలా చేస్తా అని పిల్లల జీవితాలు నడి రోడ్డు పైకి వస్తున్నాయి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎవ్వరు వచ్చి కాపాడరు. ఎగ్జాంపుల్గా మొన్న జరిగిన ఇన్సిడెంట్లే, ప్రీమియం షోకి ఒక లేడీ తన పిల్లలతో వస్తే ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే ఆమె కోసం ఎంతమంది ఫ్యాన్స్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారో తెలియదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే పెద్ద పెద్ద నాయకులు, యాక్టర్లు, సంపన్నులు,
భూస్వాములు అందరు పోయి పరామర్శించారు. తప్పు చేసిన అరెస్ట్ చేయడం తప్ప? అసలు ఎక్కడ మన కల్చర్ మొత్తం పాడైపోతుంది. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మన కల్చర్ని మన పిల్లలకి నేర్పిద్దాం. సంపాదించితే కాదు, సంపాదించిన దాంతోపాటు సనాతన ధర్మంని కూడా సంపాదించబెట్టండి. పిల్లలకి న్యాచురల్గా చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. మీరు చెట్టు చిన్నగా ఉన్నప్పుడే మీరు ఎటంటే అటు వంగుతుంది, పెద్దగా అయినాక వంచడం మనతో కాదు. సో చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి భగవద్గీత గురించి చెప్పండి, భగవద్గీత పారాయణం చేసే పద్ధతి చూపండి. ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలండి. నేను ఒక 1 kg స్టోన్ ఇస్తాను మీకు. 1 kg స్టోన్ ఇస్తాను. 1 కిలోమీటర్ దూరంలో స్టోన్ పడాలి. అంటే మీరు విసురితే 1 కిలోమీటర్ దూరంలో పడాలి. ఒకప్పుడు మనోళ్ళు ఆ వర్క్ చేశారు. మరి చూద్దాం, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఆ స్టోన్ పడేస్తారో చూడండి. తొందరపడి నేను పడేయాలి అని అంత హార్డ్గా వర్క్ చేయకండి. చెయ్యి పట్టుకునే అవకాశం ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏది యూజ్ చేసినా చెయ్యి పట్టుకునే అవకాశం ఉంటుంది. మెల్లిగా ట్రై చేయండి. ఫస్ట్ 5 మీటర్స్, 10 మీటర్స్, 15 మీటర్స్ అట్లా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయండి. ఓపెన్ ప్లేస్ చూసుకొని ఒక స్టోన్ విసిరడానికి చూడండి. 1 కిలోమీటర్ ఎవరన్నా వేసానంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. ఎవరు వేసారో ఒక వీడియో కూడా తీసి పంపించండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు హిమ్. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనము పని చేయడం మానేసాము, మన ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం మానేసాము. ఫిజికల్లీ డెవలప్ కావాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్తే ఫిజికల్గా డెవలప్ అవుతారా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే జిమ్లో కూడా పౌడర్లు ఇవ్వడం, ఆ పౌడర్ ద్వారా మనము బాడీ పెంచుకోవడం అట్లా జరుగుతుంది. దయచేసి పౌడర్లు బుక్కి అప్పుడప్పుడు జిమ్ బాడీ కనిపించేసి మళ్ళీ మీరు జిమ్కి పోయినప్పుడు నార్మల్గా అనిపించే అవకాశం ఉంటుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దయచేసి మీరు వ్యాయామశాలకు వెళ్ళడం మంచిది. మన బస్తీలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడున్నా అక్కడ వ్యాయామశాల ఉంటుంది. వ్యాయామశాల లేకపోతే ఆ గుడి కమిటీని మీరు గట్టి ఆడి వ్యాయామశాల ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి. నేను వాళ్ళతో మాట్లాడి వ్యాయామశాల ఏర్పాటు చేసే పద్ధతి ప్లస్ దానికి సహకరిస్తున్న వారి నంబర్ కూడా నేను ఇస్తాను. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాంట్లో డబ్బు సంపాదించడమే కాదు, మన పిల్లలకి మన హిందూ ధర్మం పట్ల జ్ఞానం కూడా వారికి సంపాదించి పెట్టాలి అనేది. మరియు హీరోయిన్ల వెంబడ ఫ్యాన్స్ మేము మీకు ఏసీ అనుకుంటా తిరగడం కొద్దిగా తగ్గించుకోండి. మీరు అప్రిషియేట్ చేయడం మంచిదే. చాలా యాక్ట్ చేసావు, మంచిగా చేసావు అని అప్రిషియేట్ చేయడం మంచిది. వాళ్ళ తోకలు లేకపోతే ప్రాణ నష్టం జరిగితే ఎవరు రారు. ఇంకోటి మన బలం ఎక్కడి వరకు ఉన్నాం. అసలు మనము మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. మన బట్టలు పిండుకోవడం కానీ, ఇంటికి సామాన్లు తేవడం కానీ, మన బల ప్రదర్శన ఎట్లుందనేది తెలుసుకోవడానికి 1 kg స్టోన్ని 1 కిలోమీటర్ వేయమని అడగడం. ఇంకోటి జిమ్కి వెళ్తే మనము నష్టపోతున్నామా లాభపడుతున్నామా, జిమ్కి బదులు వ్యాయామశాల వెళ్ళాలని. సో ఇట్లాంటి టాపిక్స్ నేను మాట్లాడుతుంటాను. మీరు చూసి ఈ యొక్క వీడియోలని మన హిందువుల దాకా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. నేను యూట్యూబ్లోనే ఎందుకు పెట్టాలి అని అనుకుంటున్న వీడియోస్ అంటే, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ బిజీగా ఉంటే ఆ ప్లాట్ఫామ్ని అందరు ఎన్నుకుంటారు. సో అట్లాంటిదే ఈ యూట్యూబ్ చాలామంది చూస్తుంటారు, యూట్యూబ్ షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ. అందుకనే యూట్యూబ్ని ఎన్నుకున్నాను. సాధారణంగా కూడా వీడియోస్ పంపించవచ్చు, కానీ మన హిందువులు ఎలా అంటే చూడడం మట్టుకే చేస్తారు. ఫార్వర్డ్ తర్వాత చూడడం కూడా పూర్తిగా వీడియో చూడరు. ఫార్వర్డ్ చేస్తారా చేయరా తెలియదు. దానికి కావాల్సిన కామెంట్ ఉండదు. మనం ఏ వీడియోనైతే చూస్తామో కట్టు బొట్టు చూస్తే మన హిందువులు అని అనిపిస్తారో వారి వీడియోలని ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అది చేయాలి. మనం చూడంగానే అయిపోదు, చూసిన తర్వాత దానికి సంబంధించినవి మనం చేయాలి. అప్పుడే వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. వారు ఇంకా అధికంగా వీడియోలు చేసి వారి ఇంకా సమాచారం ఇవ్వడానికి వీలుంటుంది. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి హిందువులు. వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండండి. సపోర్ట్గా ఉండడం ద్వారా వారు ఇంకెన్నో వీడియోలు చేసి మనందరికీ హిందూ ధర్మం పట్ల, హిందువులుగా మనం ఎలా బ్రతకాలి, ఇంకా ఏమేం చేయొచ్చు అనేటి తప్పకుండా తెలుస్తాయి. హిందూ ధర్మంని బాగు చేసే పద్ధతిలోనే ఉంటాయి. నా ఛానల్లో కులం అని మెన్షన్ చేశాను. క్యాస్ట్, కులం ఏం చేస్తుంది, మీ కులం
ఏం చేసింది, ఏం చేయబోతుంది, మీకు మీ కులం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, వీటిపైన వివరణ కావాలి. కులం కోసం పనిచేస్తున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కులాన్ని బలపరుస్తాం. ఇంకా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.